సో దాని తర్వాత కూడా మళ్ళీ ఎన్టీఆర్ సార్ని కలిసారా? లేదు. లేదు. ఎందుకంటే ఆయన మూవీ ఏది రిలీజ్ అయినా కంపల్సరీ ఒక సాంగ్‌కి మీరు రీల్ అయితే చేస్తారు. ఒక చేశాను సాంగ్‌కి కదా! అయితే డెఫినెట్‌గా చేస్తారు. సో చూసిన తర్వాత ఆయన ఎప్పుడైనా రీచ్ అవుట్ అవ్వడమో, లేకపోతే మీరు పర్సనల్‌గా మూవీస్ అప్పుడు కలవడమో జరగలేదా? లేదు. అప్పటి నుంచి ఇప్పటిదాకా అయితే ఏమీ జరగలేదు. బట్ యాహ్! మీరు కరెక్ట్ చెప్పారు. సార్‌ది ఏదైనా న్యూ మూవీ వచ్చినప్పుడు మాత్రం మనం అస్సలు మిస్ చేయరు. వెయిటింగ్. యాహ్! నేను 'చుట్టమల్లి'కి 2 టైమ్స్ 2 టైమ్స్ చేశా. చేశారు. 'దావుది'కి 2 టైమ్స్ 2 చేశా. టైమ్స్ చేశారు. అంటే ఒక పార్ట్ స్టార్ట్‌ది కూడా భలే ఉంటది. బట్ ఐ ట్రైడ్ ఇన్ మై స్టైల్ అనమాట. అంటే కొత్త స్టెప్స్‌ని పెట్టుకొని బికాజ్ శేఖర్ మాస్టర్ ఇస్ శేఖర్ మాస్టర్. సో మనకి అంత నేను రీచ్ చేయలేను గానీ, సో చిన్నగా నేను నా తరపు నుంచి ప్రయత్నం చేసి డిఫరెంట్ రీల్‌గా నాకు ఆ 2 సాంగ్స్ భలే ఇష్టం. యాక్చువల్లీ అది అందరికీ ఇష్టం. ఇష్టం. అవును. అందరికీ నచ్చింది అది. ఓకే. ఎలాగో 'ఢీ' గురించి వచ్చింది కాబట్టి, సో రీసెంట్‌గా హల్చల్ చేసిన టాపిక్ 'జానీ మాస్టర్ అండ్ అమ్మాయి'. సో నిజంగా అంటే ఆ అమ్మాయి పెట్టిన కేస్‌లో అంటే ఇది మీకు కంఫర్ట్ అయితే చెప్పండి. ఓకే. అమ్మాయి పెట్టిన కేస్ ఏంటంటే మైనర్‌గా ఉన్నప్పుడే నన్ను రేప్ చేశారు అన్నట్టుగా పెట్టారు. 'ఢీ' షోలో 18+ అమ్మాయిలను తీసుకుంటారు. అదొక రూల్ అని చెప్పేసి న్యూస్‌లోకొచ్చింది. సో 18+ అమ్మాయిలనే తీసుకున్నారా? లేదంటే 15 ఇయర్స్ మైనర్ అమ్మాయిలను కూడా తీసుకుంటున్నారా? సో ఇప్పుడు ఏం జరుగుతుంది ఐ డోంట్ నో. బికాజ్ నేను బయటికి వచ్చేసాను కాబట్టి అంటే మల్లెమాల నుంచి కూడా. సో ఎప్పుడు డీకి చాలా ఇయర్స్ కూడా అవుతున్నాయి. నేను అస్సలు స్టేజ్ కూడా చూడలేదు. ఐఎమ్ మిస్సింగ్ సో మచ్. నేను డీలో వచ్చినప్పుడు ఐ వాజ్ మైనర్. ఐ వాజ్ 15 రన్నింగ్ 14 ఇయర్స్ ఏజ్. సో నాకు ఆ స్టార్ట్లో ప్రాబ్లం వచ్చింది. ఓకే. ఏజ్ ప్రాబ్లం వచ్చింది. ఓకే. బికాజ్ ఐ వాజ్ హ్యావింగ్ టాలెంట్. ఐ వాజ్ అ హార్డ్ వర్కింగ్ గర్ల్. సో దానిపైన అదే డిస్కషన్ జరిగింది. నా పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత ఒక మీటింగ్ అయింది. ఆ మీటింగ్లో డైరెక్టర్స్ అడిగారు ఈ అమ్మాయి ఏజ్ ఎంత అనేది. సో మా మాస్టర్ చెప్పారు ఆ అమ్మాయి ఇది కొంచెం తక్కువ ఏజ్ సార్, 18 అబవ్ అయితే కాదు అమ్మాయి. అప్పుడు ఒక డిస్కషన్ జరిగింది. ఎందుకంటే నాకు టాలెంట్ ఉంది, అది వాళ్ళు చూసారు. ఇద్దరు నితిన్ సార్, భరత్ సార్ డైరెక్టర్స్. ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ అండ్ వెరీ రెస్పెక్ట్ఫుల్. నాకు చాలా రెస్పెక్ట్ వస్తుంది సార్, నితిన్ సార్, భరత్ సార్ గురించి. బికాజ్ వాళ్ళ సపోర్ట్ వల్లనే ఒక కొత్త జర్నీని నేను చూసాను, స్టార్ట్ చేశాను. సో డిస్కషన్ జరుగుతుంది. మేము నార్మల్గా కూర్చొని ఉన్నాము. తాతగారు నాకు అప్పుడే చెప్పేశారు, ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ అవ్వకపోతే డోంట్ వరీ, నువ్వేం టెన్షన్ తీసుకోకు, ఏదైనా కూడా మంచిగా అవుతుంది అనేది తాతగారు నాకు చెప్పారు. సో మేము అలా, తాతగారు ఉన్నారు, మా బ్రదర్ కూడా ఉన్నారు. మేము ముగ్గురం ఫస్ట్ టైం వచ్చాము హైదరాబాద్కి. డిస్కషన్ జరిగింది. మొత్తం మీటింగ్ అయిపోయిన తర్వాత మమ్మల్ని పిలిచి మాకు చెప్పారు, ఓకే ఈ అమ్మాయి దగ్గర ఎలాగో టాలెంట్ ఉంది కాబట్టి అండ్ మేము సపోర్ట్ చేయాలి టాలెంట్ ఉన్న వాళ్ళకి. సో అందుకే ఈ అమ్మాయిని మనం సెలెక్ట్ చేసుకుంటున్నాం. బట్ బయట మాత్రం ప్లీజ్ డోంట్ సే ద ఏజ్ అనేది చెప్పారు. ఓకే. యా. సో అంటే టాలెంట్‌ని ఎంకరేజ్ చేద్దాం అనే థాట్. ఎగ్జాక్ట్లీ. నేను అప్పటికి కూడా నేను చాలా థ్యాంక్ఫుల్గా అందుకే ఉంటాను. బికాజ్ చాలామంది నో అని చెప్పేస్తారు క్లియర్గా, వద్దు ఇప్పుడు ఏజ్ లేదు అనేది. కానీ నితిన్ సార్, భరత్ సార్ మాత్రం నాకు చాలా బాగా సపోర్ట్ చేశారు. ఎందుకంటే సో ఇలాంటి ఇష్యూసే వస్తే అమ్మాయి సైడ్ నుండి కదా, సో ఇలాంటి ఇష్యూస్ రేపు పొద్దున ఏదైనా వచ్చినా కూడా వాళ్ళు ఫస్ట్ తీసుకొచ్చే పాయింట్ ఏజ్ దగ్గర కదా. సో అందుకే నేను పర్టికులర్గా ఈ విషయంలో కూడా ఏజ్ గురించే చాలా రోజులు డిస్కషన్ జరిగింది. మైనర్ అమ్మాయి అని. సో అందుకే నేను అన్ని నార్మల్గా అన్ని ఇంటర్వ్యూస్లో అడిగినట్టుగా మీ ఒపీనియన్ ఏంటి, లేదంటే మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారు, ఎవరి సైడ్ నిజం ఉంది, ఎవరి సైడ్ వాస్తవం ఉంది, ఇలాంటి క్వశ్చన్స్ కాకుండా నిజంగా ఏజ్ అనేది అక్కడ ఉందా లేదా, సో అందుకే ఈ క్వశ్చన్ అడిగాను నేను మిమ్మల్ని. ఐ థింక్ నేనున్నప్పుడు మాత్రం నేనేం చూసానంటే వాళ్ళ టాలెంట్ని ఎంకరేజ్ చేశారు. మీరు ఎగ్జాంపుల్గా నన్ను చూడొచ్చు. మీరందరికీ ఇప్పుడు మీరందరూ కూడా ఎందుకు సపోర్ట్ చేసుకున్నారు నాకు. ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు ఒక పర్సన్ ఇఫ్ ఈస్ నాట్ పర్ఫార్మింగ్ వెల్, ఎవరికి నచ్చదు అది. బట్ మీరందరూ నాకు నా వ్యూస్ మీరు చూడొచ్చు, నా పర్ఫార్మెన్సెస్కి ప్రతిదీ పాజిటివ్ ఉన్నాయి. బికాస్ నా దగ్గర ఆ టాలెంట్ని ఫస్ట్ డైరెక్టర్ సార్ చూసారు కాబట్టి నాకు సపోర్ట్ చేశారు. సో ఐ థింక్ ఇట్స్ సంథింగ్ గుడ్ థింగ్. ఒక పర్సన్ని సపోర్ట్ చేయడం అనేది చాలా రేర్ ఉంటుంది. టాలెంట్ చాలా మంది దగ్గర ఉంటుంది కానీ సపోర్ట్ చేసిన వాళ్ళు ఉండాలి. సో నేను అట్లా నా డీ జర్నీని స్టార్ట్ చేశాను. కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది, ఇప్పుడు ఏం కాన్సెప్ట్ ఉందో డీలో నాకు ఏమీ తెలియదు. బికాజ్ నేను చాలా ఇయర్స్ నుంచి అక్కడికి వెళ్ళలేదు,
చాలా టైం నుంచి ఎవరున్నారు యాజ్ ఎ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో నాకు ఎక్కువగా ఐడియా లేదు. సో దట్ ఈస్ ద థింగ్. అండ్ ఇప్పుడు ఈ పాయింట్ మీరు జానీ మాస్టర్ గురించి అడిగారంటే, సో జానీ మాస్టర్ గురించి నాకు ఎక్కువగా తెలీదు. ఓకే. అంటే నాకు ఎక్కువ పరిచయం లేదు ఓపెన్గా చెప్పాలంటే. బికాస్ D10లో వచ్చేసి మాకు జడ్జ్గా ఓన్లీ శేఖర్ మాస్టర్ ట్రావెల్ అయ్యారు ఎండ్ వరకు. శేఖర్ మాస్టర్, ఎనీ మాస్టర్ అండ్ ప్రియమణి గారు, 3 people వర్ ద జడ్జ్. సో నేను ఎప్పుడు జానీ మాస్టర్ యాజ్ అ గెస్ట్గా కూడా అక్కడ రాలే. ఓకే. యాజ్ అ గెస్ట్ జడ్జ్గా వస్తారు కదా, ఒకసారి గణేష్ మాస్టర్ వచ్చారు, తరుణ్ మాస్టర్ వచ్చారు, రోజా గారు వచ్చారు, అనిల్ రావిపూడి గారు వచ్చారు, ఇలా చాలామంది గెస్ట్లు వచ్చారు. బట్ జానీ మాస్టర్ని నేను అక్కడ ఎప్పుడు కలవలేదు, లైవ్లో చూడలేదు. ఓకే. యా. సో అది అయిపోయిన తర్వాత ఐ థింక్ నేను ఫస్ట్ టైం జానీ మాస్టర్ని కలిసానంటే 2020 or 21 ఇయర్లో. ఓకే. యా, అంటే అక్కడ 3-4 years తర్వాత డీకి. సో జీ తెలుగులో ఒక షోకి సర్ వాజ్ ద జడ్జ్. సో అక్కడే సర్తో ఫస్ట్ టైం నాకు పరిచయం అయింది.